స్థిరులుగా ఉండాలి. అదే విధంగా కదలని వారు అని అంటే స్థిరముగా ఉన్నట్లయితే వాళ్ళు కదలని వారుగా ఒకే అంశం మీద ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లే కదా. ఇంకా ఇంకో మాట తెలియజేస్తున్నాడు లాస్ట్ లో, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులయ్యుండు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయ్యా, కొంతకాలం దేవుని మహింపరిచి మరి కొంతకాలం దేవునికి దూరంగా ఉండేటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండవద్దు. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చి కష్టాలు లేని తిరిగిపోయిన తర్వాత అంతా బాగున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయేటువంటి జీవితం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నా అంటే, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి అంటున్నాడు. ప్రభు పనులు ప్రభువు యొక్క కార్యములు చేయుట యందు ప్రభువు చెప్పినటువంటి జీవితాన్ని జీవించుటలో మనం ఎప్పటికీ కూడా మన అనుదిన జీవితం అవచ్చు, ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పటికీ కూడా ఆసక్తులుగా ఉండాలి అని అంటే మనము మొదటగా స్థిరులుగా ఉండాలి. అదేవిధంగా కదలని వారుగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, బాధలు కలిగినప్పటికీ కూడా, మరణము ఆఖరికి మనల్ని సమీపించినప్పటికీ కూడా మనం ఎలా ఉండాలి? ప్రభు కార్యాభివృద్ధి అందే ఆసక్తులుగా ఉండాలి. ఎప్పటికీ ఈ యొక్క నరము లేని నాలుకతో మనం దేవుని దూషించేటువంటి వారిగా, తృణీకరించేటువంటి వారిగా ఉండకూడదు. దేవుడు నాకు సహాయం చేయలేదనేటువంటి మాటల్ని మనము మాట్లాడకూడదనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను.